హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ మ్యాథ్స్ క్లాస్ అనేది ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మ్యాథ్స్ క్లాస్ కూడా చూడండి. అండ్ ఇవాళ ఫిజిక్స్ లో ఫస్ట్ డే క్లాస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని తెలుసుకుందాం. ద బ్లెండింగ్ ఆఫ్ లైట్ రే అండ్ ఇట్స్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి లైట్ ట్రావెల్ చేసినప్పుడు ఒక బెండింగ్ జరుగుతుంది. ఆ బెండింగ్ ఆఫ్ లైట్ ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఇంకో అర్థం లేదా ఇంకోటి చెప్తాను. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. మనకి మెయిన్ గా త్రీ మీడియంస్ అయితే ఉన్నాయి. ఒకటి రేరర్ మీడియం, డెన్సర్ మీడియం ఉన్నాయి. సారీ, టూ మీడియంస్ ఉన్నాయి. దీంట్లో రేరర్ మీడియం ని ఎయిర్ మీడియం అంటారు. అండ్ డెన్సర్ మీడియం ని లైక్ గ్లాస్ అలా చెప్పుకుంటాము. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ దగ్గర చూద్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్, ఇన్ రిఫ్లెక్షన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్ ఎట్ ద ఇంటర్ఫేస్. రిఫ్రాక్షన్ ఇక్కడ దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ దీని ఇంటర్ఫేస్ అంటే ఎక్కడైతే కరెక్ట్ గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కడైతే మారుతుందో, ఎక్కడైతే ఇంటర్ఫేస్ అవుతుందో నార్మల్ దగ్గర దీన్ని చూస్తున్నాం కదా. ఇక్కడ పాయింట్ ని దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ లైట్ చేంజెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అందర్ మీడియం. లైట్ యొక్క డైరెక్షన్ కూడా ఇక్కడ మారుతుంది. మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం కదా. ఇక లైట్ అనేది ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ దీని యొక్క డైరెక్షన్ అనేది ఇక్కడ మారుతుంది. అండ్ ఇది మనకి ఇక్కడ రేరర్ మీడియం. దీంట్లో ఎయిర్, ఇక్కడ ప్రజెంట్ ఎయిర్ ఉంది. సో ఇదే రేరర్ మీడియం. అండ్ వాటర్ ఇస్ ఇన్ డెన్సర్ మీడియం. అండ్ వేరే సెకండ్ డయాగ్రామ్స్ చూసుకుంటే కనుక ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు లైటర్ మీడియం ఆర్ రేరర్ మీడియం. ఇప్పుడు వాటర్ నుంచి అయితే లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నాం మనకి బయటికి, అంటే ఎయిర్ లోకి. సో ఇది ఇక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏ యాంగిల్ నుంచి అయితే మనం ఎంత యాంగిల్ నుంచి అయితే లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నామో, అంటే లైట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని. అండ్ ఇక్కడ డైరెక్షన్ మారిన తర్వాత, అంటే యాంగిల్ నార్మల్ దగ్గర నుంచి ఉండే యాంగిల్, ఆ లైట్ రే వరకు ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అంటాము. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమో స్మాల్ అయితే రిప్రజెంట్ చేస్తాము. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఎక్కడగా ఉండే సెంట్రల్ లైన్ ఏమో నార్మల్ క్యాపిటల్ ఎంత రిప్రజెంట్ చేస్తాము. ఈ మాత్రం మర్చిపోకండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ an incident of angle where the light occurs. Angle of refraction is an angle from the distance of the normal. సో ఇప్పుడు దీని గురించి మనం పైన నేర్చుకున్న ఈ రెండింటి గురించి ఇప్పుడు క్లియర్ గా కింద ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ మెయిన్ గా ఇక్కడ చెప్పే ఈ పాయింట్స్ అన్ని అందరూ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఒకసారి ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్త వినండి. ద రిఫ్లెక్షన్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33. రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ద ఆర్ఐ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు క్వశ్చన్ పేపర్స్ లో. సో ఆర్ఐ అన్న రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అన్న ఒకటే. ద రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33 అండ్ ఐస్ ది 1.31. హెన్స్ ఐస్ ఈస్ లెస్ డెన్సర్ దెన్ వాటర్. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందరూ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ లో వస్తుంది అని మనం పెట్టే టెస్ట్ సిరీస్ లో కూడా అడుగుతాము. ద రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఇస్ 1.33 whereas ice is 1.31. hence ice is less denser than water. సో ఐస్ అనేది వాటర్ కన్నా తక్కువ డెన్సర్ లో ఉంటుంది అండ్ వాటర్ ఇస్ మోర్ డెన్సర్ దెన్ ఐస్. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ద రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఇస్ 2.42 విచ్ ఇస్ ద హైయెస్ట్. డైమండ్ యొక్క రిఫ్లెక్టివ్ ఇండెక్స్ వచ్చి 2.42 ఉంటుంది. అదే చాలా హైయెస్ట్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అని చెప్తున్నారు. సో అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే పాయింట్ నేను అక్కడ కనిపించే కింద 4 పాయింట్స్ పైన చూపించే డయాగ్రామ్స్ కి నేను మళ్ళీ చూపిస్తాను. చాలా శ్రద్ధగా వినండి. వెన్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ ద రేరర్ మీడియం అంటే ఏంటి? ఎయిర్ మీడియం టు ద డెన్సర్ మీడియం టు ద గ్లాస్ మీడియం, లైట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ ఇన్ ద డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియంలో ఏమవుతుందంట? లైట్ అనేది నార్మల్ దగ్గరికంటే వస్తుంది. దట్ మీన్స్ వేవ్ లెంత్ అండ్ వేవ్ లెంత్ డిక్రీజెస్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్. స్పీడ్ ఆఫ్ ద లైట్ డిక్రీజ్ అయ్యే కొలది కూడా వేవ్ లెంత్ అనేది
రెడ్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ అంటే ఎయిర్ మీడియం, డెన్సర్ మీడియం ఇట్స్ గ్లాస్ మీడియం. దీన్ని ఇప్పుడు ఈ కింద కనిపిస్తుంది కదా, గ్లాస్ డెన్సర్ మీడియం. రేరర్ ఎయిర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, అంటే ఇక్కడ ఉంది కదా, ఇగో చూస్తాను ఒకసారి. ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ కమ్స్ టువర్డ్స్ ద నార్మల్, అంటే ఈ నార్మల్ కి దగ్గరగా ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అది ఉంటుంది. ఇప్పుడు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏం చెప్పారంటే ఇంకొక పాయింట్, ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి అంటే ఎయిర్ నుంచి గ్లాస్ లోకి ఎప్పుడైతే లైట్ ట్రావెల్ అవుతుందో, వేవ్ లెంత్ తగ్గి కొలిది కూడా స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, when the light traveling from the rarer medium to denser medium, when light sorry when light traveling from rarer medium to denser medium, speed of the light is proportional to the wavelength. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఇక్కడ నేను నోట్ చేసిన ఈ పాయింట్ అందరూ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోకపోతే కనుక నేను మళ్ళీ రిపీట్ చేయడం ఉండదు క్లాస్ అనేది. ఒకసారి మాత్రం, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. So, when light traveling from the rarer medium to the denser medium, speed of the light is directly proportional to the wavelength. అంటే ఎప్పుడైతే లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వెళ్తుందో, లైట్ అనేది ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ పెరిగిందనుకో వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది. అది స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గిందనుకో వేవ్ లెంత్ తగ్గుతుంది. అలా కాకుండా వేవ్ లెంత్ పెరిగితే స్పీడ్ ఆఫ్ ద లైట్ పెరుగుతుంది, వేవ్ లెంత్ తగ్గితే స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ లో అడుగుతారు. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ ఆఫ్ ది లైట్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. ఇక్కడ చెప్పిన అన్ని టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఈ రెండు టాపిక్ ఇప్పుడు ఈ రెండు కూడా మీరు నోట్ చేసుకోండి, ఈ ఫైవ్ కూడా. అండ్ ఇంకొకటి, దాని లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం, అంటే గ్లాస్ మీడియం నుంచి, ఇప్పుడు ఇందాక ఏం చేసాం అంటే ఎయిర్ టు గ్లాస్ చూసాం, ఇప్పుడు గ్లాస్ టు ఎయిర్, అంటే గ్లాస్ నుంచి ఎయిర్ లోకి వెళ్తుంటే, అంటే గ్లాస్ ఎలా ముందు ఫస్ట్ గ్లాస్ పెట్టాం, దాని తర్వాత ఎయిర్ ఉంది. సో ఈ గ్లాస్ బయట నుంచి మనకు లైట్ వేస్తాం, అంటే గ్లాస్ ద్వారా లైట్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది ఎయిర్ లోకి. దెన్ లైట్ bends away from the normal in the rarer medium. That means wavelength increases as the speed of the light increases. ఒకసారి అవ్వండి. ఓకే, యా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ is always greater than the angle of incident. ఇప్పుడు ఒక పాయింట్ నేను రాంగ్ చెప్పాను అనుకుంటా, యా. నేను బై మిస్టేక్ లో చెప్పాను. ఏంటంటే ఇక్కడ చూడండి, వేవ్ లెంత్ తగ్గి కొలిది కూడా ఎక్కడ, ఆ, ఈ ఫస్ట్ దాంట్లో ఉంది కదా, వేవ్ లెంత్ తగ్గి కొలిది కూడా స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది అనమాట. సో వేవ్ లెంత్ తగ్గి కొలిది కూడా స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది. సో ఏదైనా డైరెక్ట్లీ ఇందాక చెప్పింది రైటే, సారీ నేను కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా పాయింట్, వేవ్ లెంత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ వెన్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ rarer medium టు డెన్సర్ మీడియం. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక టాపిక్ చూసాం కదా, ఇట్ ఈస్ డెన్సర్ మీడియం, rarer medium.
స్టూడెంట్స్ ఒకసారి. యా, అండ్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే డెన్సర్ మీడియం అంటే ఒక గ్లాస్, ఇక్కడ రేరర్ మీడియం అంటే ఎయిర్. అండ్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద గ్లాస్ టు ద ఎయిర్, దెన్ ద then the light then the incident ray and sorry then the reflected ray will be traveling away from the normal. ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి లైట్ ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంట, నార్మల్ కి దూరంగా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ మోర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఒకసారి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకోసారి నేను క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినిపిస్తుంది. ఫస్ట్ ఈ డయాగ్రామ్ లో ఏమవుతుందంటే, ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద లైటర్ మీడియం టు డెన్సర్ మీడియం అంటే ఎయిర్ మీడియం నుంచి ఏదైనా డెన్సర్ అంటే గ్లాస్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అండ్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం అంటే గ్లాస్ నుంచి సారీ ఎయిర్ నుంచి గ్లాస్ దాకా వెళ్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది నార్మల్ కి దగ్గరగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వేవ్ లెంత్ తగ్గి కొద్దీ కూడా స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది, అండ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గి కొద్దీ కూడా వేవ్ లెంత్ తగ్గుతుంది అనమాట. సో when the light traveling from the rarer medium to denser medium, the angle of refraction will be reduces. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, when the light traveling from the glass medium, that means denser medium to the rarer medium, the angle of reflection or reflected light will be moved away from the normal. ఈ రెండు పాయింట్స్ గురించి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అడుగుతారు, సో మీ అంత స్ట్రెస్ చేసి చెప్తుంది అదే. అండ్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ది denser medium to rarer medium, the angle of refraction, దీని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ రిఫ్లెక్టెడ్ లైట్ ద రే ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ విల్ బి మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. అది దీంట్లో ఏమవుతుంది, స్టార్టింగ్ లో కమ్స్ క్లోజర్ టు ద నార్మల్. ఇప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వచ్చినప్పటికైతే క్లోజ్ గా వస్తుంది, అది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పటికైతే దూరంగా వెళ్తుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఎప్పుడు వెన్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ టు అంటే మీన్స్ రేరర్ టు డెన్సర్ మీడియం. ఈ 4 పాయింట్స్ చాలా క్లియర్ గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ చెప్పే 6 పాయింట్ 1 2 3 4 యా, ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ మీద ఖచ్చితంగా మీకు పెట్టే టెస్ట్లో కూడా బిట్స్ వస్తాయి. సో మీరు ప్రిపేర్ అవ్వకపోతే నేను ఏం చేయలేను, ఖచ్చితంగా ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇది కూడా ఈ నాలుగు ఇప్పుడు చెప్పే ఉన్నాయి కదా, ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ మీద కూడా ఒక బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, the pencil appears to be bent when it is placed in a bucket filled in with the water. ఇది చాలా మంది సరదాగా చేసి ఉంటారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ లో పెన్సిల్ పెట్టి వాటర్ వేయండి. సో మనం పైన చూసినప్పుడు ఏంటంటే పెన్సిల్ కట్ గా అక్కడ మనం చూసే పైన సర్ఫేస్ దగ్గర ఏదో బెండ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ చాలా మంది చూస్తుంటారు, అది రిఫ్రాక్షన్ వల్ల అలా జరుగుతుంది. ఏ కాయిన్ kept in a bottom of the vessel filled with the water appears to be raised. బేసిక్ గా ఏంటంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బకెట్ తీసుకోండి, బకెట్ లో కాయిన్ పెట్టండి, మధ్యలో మనం వాటర్ వేసిన వెంటనే ఏంటంటే మనకి కింద కాయిన్ కింద ఉంటుంది, బట్ మనకు కనిపించేది ఎలా ఉంటుంది, ఆ, కింద లేదు, కొంచెం పైన కనిపిస్తుంటది. ఇది కూడా మనకు అలా ఎందుకు కనిపిస్తుంది అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వల్ల. ద లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు బి బిగ్గర్ దెన్ ద ఒరిజినల్ సైజ్. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నాం, మామూలు ఒక సైజ్ ఎంత కనిపిస్తుంది అనుకో, అది మనం వాటర్ లో వేస్తే అది సైజ్ కింద కనిపిస్తుంది. దీని కూడా ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది కూడా ద ప్రింటెడ్ లెటర్స్ బిలో ద గ్లాస్ స్లాబ్ అపియర్స్ టు బి రైజ్డ్. గ్లాస్ స్లాబ్ దగ్గర మనం ప్రింట్ చేసిన ఏదైనా లెటర్స్ కానీ మనం రాసిన లెటర్స్ కానీ పెడితే ఎలా ఉంటుందంటే కింద అని పెడతాం కదా, అలా ఇప్పుడు పెద్దగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఈ నాలుగిట్ల మీద ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతారు, ఎగ్జాంపుల్స్ లేకపోతే వేరే ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ ఇంకా ఉంటాయి. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని కూడా అడుగుతారు. సో ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇది ఒక మెయిన్ పాయింట్, no bending of light when incident normal at the interface of two mediums. No bending of light when incidents normal at the interface of the mediums. ఇక చూడండి ఏమవుతుందంటే,
ఇక్కడ ఎయిర్ అని అంటే రేర్ మీడియం, గ్లాస్ అంటే డెన్సర్ మీడియం. ఎప్పుడైతే మనం లైట్ ని కరెక్ట్ గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అంటే కరెక్ట్ నార్మల్ నుంచి ఇక్కడ ఏదైతే ఎన్ ఉంది కదా, ఎన్ అనేది నార్మల్ లైన్ కదా, ఎప్పుడైతే నార్మల్ లైన్ నుంచి లైట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ ఉండదు. సారీ, ఎటువంటి రిఫ్లెక్షన్ ఉండదు. సో దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్ వెన్ ద లైట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది నార్మల్. నో బ్లెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇన్సిడెంట్ నార్మల్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియంస్. ఇప్పుడు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తాగే గ్లాస్ కాదు, మామూలుగా మనం అర్థం చేసుకున్న గ్లాస్ తీసుకోండి. అండ్ ఇంకోటి పక్కనే ఇదేంటి, ఒక ఏదైనా ఇంకో సబ్జెక్ట్ ఇంకొక మెటీరియల్ తీసుకోండి. లైక్ ఎయిర్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ఈ రెండిట్ల మధ్యలో మనం లైట్ ప్రొజెక్ట్ చేసాం అనుకో, అంటే ఈ రెండిట్ల మధ్యలో చిన్న గ్యాప్ ఉండగా చిన్న మధ్యలో గ్యాప్ ఇస్తాం. ఎటువంటిది మనకి ఏమీ ఇన్సిడెంట్ ఏమి ఉండదు. ఆ లైన్ అనేది రిఫ్లెక్ట్ సారీ ఇన్సిడెంట్ రిఫ్రాక్షన్ అయితే ఏమి ఉండదు. దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ బిట్వీన్ ద సారీ ఇన్ బిట్వీన్ ద నార్మల్. నార్మల్ మధ్యలో వెళ్తుంటే రిఫ్లెక్షన్ అనేది ఏమీ ఉండదు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ గా మధ్య నుంచి, అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు. నార్మల్ కూడా ప్రొజెక్ట్ చేస్తే యాంగిల్ ఆఫ్ దెర్ ఇస్ నో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్. ఇది కూడా అడుగుతారు మనకి ఎప్పుడు 90 degrees యాంగిల్ చేస్తుంది అనేది. వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద నార్మల్ నుంచి ఎప్పుడైతే లైట్ ట్రావెల్ అవుతుందో అప్పుడు ఇది ఎటువంటి రిఫ్రాక్షన్ అయితే ఉంటుందని మనం చెప్పగలగాలి. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is a property of a transparent material and dimensionless quality. It has no units. ఇది ఒక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటంటే ఎటువంటి యూనిట్స్ ఉండవు. ఈ క్వశ్చన్ అడుగుతారు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఏంటి అని. మెగావాట్స్, కిలోవాట్, అదే ఇంకా వేరే వేరే యూనిట్స్ ఉంటాయి కదా. సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అని ఇస్తారు. లాస్ట్ లో ఒక పాయింట్ కూడా ఇస్తారు నో యూనిట్స్ అని. సో ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ నో యూనిట్స్. జస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎంత రిప్రజెంట్ చేస్తారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీడియం అండ్ డైమెన్షనలెస్ క్వాలిటీ. దీనికి ఎటువంటి డైమెన్షన్స్ ఉండదు అండ్ నో యూనిట్స్ ఉండదు. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్ సి ఇంటూ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని స్మాల్ ఎంత రిప్రజెంట్ చేస్తారు. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద వాక్యూమ్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం వి. సో ఇది ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు సి బై వి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా సమస్యలు కూడా అడుగుతారు. సో ఇక్కడ సి వాల్యూ కూడా కాన్స్టెంట్. సి వాల్యూ 3 × 10⁸. ఇది కూడా అడగచ్చు. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అని. దీనికి సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ స్పీడ్ ఆఫ్ ద లైట్. వాక్యూమ్ వాక్యూమ్ అనేది నథింగ్ ఏం కాదు, ఎయిర్. లేక స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్ అని అనొచ్చు. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ ఈక్వల్ టు 3.10⁸. In the refractive index is high. Speed of the light in medium is low. రిఫ్లెక్టివ్ ఇండెక్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక స్పీడ్ ఆఫ్ ద లైట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ఫార్ములా వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం తెలుసుకోవడం 3 ఫార్ములాస్ ఇక్కడ మనం పెడుతున్నాం చూడండి. రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆర్ఐ ఇస్ సారీ refractive index is inversely proportional to speed of light. అంటే ఆర్ ఏంటి, రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. అండ్ ఇంకొకటి ఇందాక మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇందాక ఆల్రెడీ నేర్చుకున్న దీని గురించి ఇంకొక ఫార్ములా మనకు నేర్చుకుంది ఏంటంటే, ఇందాక పైన నేర్చుకున్నాం కదా, స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వేవ్ లెంత్.
సో ఈ రెండు ఫార్ములాస్ నుంచి ఇంకొక ఫార్ములా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ ఫార్ములా ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని ఈ రెండు ఫార్ములా నుంచి ఇంకొక మనకి ఏం తెలిసింది, ఇంకొక ఫార్ములా ఏంటంటే వేవ్ లెంత్ ఈస్ లెఫ్ట్ ఆర్ ఆర్ఐ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్. సో ఈ మూడు ఫార్ములాస్ అంటే మెయిన్ ఈ రెండు ఫార్ములాస్ నుంచి ఈ మూడు ఫార్ములా థర్డ్ ఫార్ములా అయితే వచ్చింది. సో ఈ మూడు ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ refractive index is inversely proportional to the speed of light. Speed of the light is directly proportional to the wavelength. Wavelength is inversely proportional అన్నా లేకపోతే refractive index is inversely proportional to the wavelength అన్నా ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ మీద, యాజ్ వెల్ యాజ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అంటే మనం ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాం అనేది ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని. ఈ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎలా తెలుసుకోవాలనుకుంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం వన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం టూ. ఇప్పుడు ఏదైనా డెన్సర్ మీడియం మనం ఎయిర్ మీడియం అని తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ మీడియం, గ్లాస్ మీడియం అని తీసుకున్నాం కదా. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ దీంట్లో ఎలా ఉంది, డెన్సర్ లో ఎలా ఉంది, అండ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ గ్లాస్ లో ఎలా ఉంది, ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు. సింపుల్ గా నోటేషన్ అయితే ఎన్ఆర్ ఈక్వల్ టు N2/N1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్, సారీ, యా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, ఓకే, ఎన్ఆర్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మీడియం 2 బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం కావాలంటే ఏం చేస్తారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు N2/N1. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, ఓకే, ఓకే. అండ్ ఇక్కడ నాకు చెప్పాను కదా, సో ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఫార్ములా. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం వన్ బై ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం టూ. సో దీనికి కామన్ ఇది ఫార్ములా ఎన్ఆర్ ఈక్వల్ టు N2/N1, వేర్ ఎన్ టూ ఏంటంటే వేర్ N2 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, N1 ఈజ్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరు నోట్ చేసుకోకపోయినా నోట్స్ షేర్ చేస్తాను, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, the incident ray, the reflected ray, the incident ray and the reflected ray and the normal to the interface of the two in transmit medium, all lie in the same plane at this point of incident. Light follows Snell's law in reflection. Snell's law. మనకి లా రిఫ్రాక్షన్ లో మెయిన్ లా ఇది స్నెల్స్ లా. ఈ స్నెల్స్ లా గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఈ సెల్స్ లా గురించి ఖచ్చితంగా అడిగినప్పుడు ఇదైతే ఖచ్చితంగా ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సైన్ ఐ అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ డివైడెడ్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు రిఫ్లాక్ట్, ఇదేంటి N2 అంటే ఏంటి, రిఫ్లాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 బై రిఫ్లాక్టివ్, సారీ రిఫ్లాక్టివ్ కాదు, రిలేటివ్ ఇండెక్స్, సారీ, ఇదేంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్లాక్షన్ ఆఫ్ మీడియం 2 బై రిలేటివ్ రిఫ్లాక్షన్ ఆఫ్ మీడియం 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది స్నెల్స్ లా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా కూడా N1 sin theta 1 ఈక్వల్ టు N2 sin theta 2. ఈ ఫార్ములా మీకు చాలా సమ్స్ యూజ్ అవుతాయి, సమ్స్ కూడా అడుగుతారు ఫిజిక్స్ లో. సో ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములాస్ అన్ని బయాట్ చేయాలి. మీరు బయాట్ చేయకపోతే కనుక నేను మళ్ళీ మీకు ఇచ్చే సమ్స్ లో మీకు ప్రాబ్లం అవుతుంది. స్నెల్స్ లా, ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఒకసారి ఈ ఫార్ములా వల్ల మనకి సాల్వ్ అవుతాయి, ఒకసారి ఈ ఫార్ములా వల్ల సాల్వ్ అవుతాయి. సో N1 sin theta 1 ఈక్వల్ టు N2 sin theta 2, స్నెల్స్ లా.
ఈ స్నెల్స్ లా లాస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే ఒక మీడియం తీసుకున్నాం. ఆ, ఎక్కడంటే ఏదో ఒక మీడియం తీసుకున్నాం, మీడియం వన్ మీడియం టూ అని. ఇందాక ఎక్కడి నుంచి అయితే లైట్ అయితే క్లోజ్ చేసామో అక్కడి నుంచి ఇది ఇందాక చెప్పాం కదా ఇంటర్ఫేస్ అని, కరెక్ట్గా ఇంటర్ఫేస్ దగ్గర నుంచి మళ్ళీ రైట్ అనేది సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఎలా చెప్పాలి, యా, ఇక్కడ ఒక బాల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనుకోండి. ఒక బాల్ ని ఇప్పుడు ఒక బాల్ తీసుకుంటాం, ఇంకో మళ్ళీ బాల్ వెనక్కి వస్తుంది కదా. సో దాని అలాంటి అంటే అక్కడ ఒక లైట్ వేస్తాం అనమాట గోడ మీద ఎక్కడో, అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది అనుకో ప్రిజ్మా లేకపోతే ఓకే సార్. ఇంక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఫ్రెండ్ ఒక చోట ఉన్నాడు, ఒక గ్లాస్ అయితే పట్టుకున్నాడు. ఇది గ్లాస్ అంటే టూ సైడ్స్ వెళ్ళే గ్లాస్ కాదు, ఒక సైడ్ మనం మామూలుగా అర్థం తీసుకుంటాం కదా ఆ అర్థం. గ్లాస్ అంటే మామూలుగా గ్లాస్ కి ఈ మిర్రర్ కి తేడా ఏంటంటే గ్లాస్ ఒక లైట్ ఇంకో మీడియం లోకి ట్రావెల్ అవుతుంది, ఇది ఇంకా ఈ మీడియం లోకి ట్రావెల్ అవ్వదు. సో మిర్రర్ లోకి వచ్చి మళ్ళీ మనం చూడండి సినిమాలో చూపిస్తారు కదా, గ్లాస్ లోకి లైట్ పడితే, సారీ అది మిర్రర్ లో లైట్ పెడితే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సేమ్ మళ్ళీ ఎయిర్ నుంచి లైట్ వస్తుంది, మళ్ళీ ఎయిర్ లోకి వెళ్తుంది కదా. సో దాని గురించి చెప్తున్నాం ఇక్కడ. ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లైట్ వేస్తే మళ్ళీ కూడా సేమ్ అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. క్రిటికల్ యాంగిల్ ఈ సిచ్యువేషన్ లో మరి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు క్రిటికల్ యాంగిల్ ఉంటుంది, ఆ యాంగిల్ దాన్ని 90 డిగ్రీస్ యాంగిల్ అంటారు. సో ఈ క్రిటికల్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్. సో ఈ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ క్రిటికల్ యాంగిల్. ఎప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంది కదా, ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని క్రిటికల్ యాంగిల్ అంటారు ఎప్పుడు, వెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ 90. ఇది ఇప్పుడు చెప్తాను కింద దగ్గర ముందా. ఎస్. సో క్రిటికల్ యాంగిల్ అంటే నేను తెలుసుకున్నాం. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్సో నోన్ as క్రిటికల్ యాంగిల్ వెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ లైట్ 90. ఇప్పుడు ఒక లైట్ రే అనేది నేను ఇక్కడ నుంచి వేస్తున్నాను. సో కింద ఎక్కడి నుంచి ఎయిర్ నుంచి ఇది గ్లాస్. సో ఎయిర్ నుంచి చేస్తున్నాను, వేస్తున్నప్పుడు అదే గ్లాస్ లోనే అలాగే కంటిన్యూ అయిపోతే కనుక ఎటువంటి యాంగిల్ చేయకుండా అంటే కింద గ్లాస్ లోనే లైట్ ట్రావెల్ చేస్తే దాన్ని క్రిటికల్, అప్పుడు ఇన్సిడెంట్ చేసే యాంగిల్ ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ చూసారు, వెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ 90, అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎప్పుడైతే 90 డిగ్రీస్ అయిందో అప్పుడు దాన్ని ఇన్సిడెంట్ యాంగిల్ ఏమంటాం? క్రిటికల్ యాంగిల్. ద క్రిటికల్ యాంగిల్ ఇస్ అన్ యాంగిల్ అట్ విచ్ ద రిఫ్లెక్షన్ at which the angle of refraction is 90. ఎక్కడైతే రిఫ్లెక్షన్ యాంగిల్ కానీ రిఫ్రాక్షన్ యాంగిల్ అంటే theta r, when theta r equal to 90 degrees, then theta is equal to known as critical angle. Okay. ఇక్కడ ఆల్రెడీ అదే ఉంది చూడండి, I is equal to C when angle of refraction is 90 degrees. From Snell's law తీసుకుంటే క్రిటికల్ యాంగిల్ ఎంత? క్రిటికల్ యాంగిల్ క్యాపిటల్ సి బై సైన్ ఎన్ కదా, సారీ, సైన్ ఐ బై సైన్ ఆర్. సో సైన్ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, సైన్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దీన్ని చూడండి ఇక్కడ, సైన్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఎప్పుడు అంటారు? ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ ఎప్పుడు అంటారు? 90 డిగ్రీస్ ఉన్నప్పుడు. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ ఆ సీన్ రిప్లేస్ చేస్తాం, సైన్ సి డివైడెడ్ బై సైన్ 90 విచ్ ఇస్ ఈక్వల్ టు n2/n1. నోట్ దిస్ అక్కర్స్ when the light travels at the interface of the denser medium to the rarer medium. ఇది ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేర్ మీడియం కి లైట్ అనేది ట్రావెల్ అవుతుందో అప్పుడు. ఐ మీన్స్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఉంది డెన్సర్ మీన్స్ ఏదైనా గ్లాస్ నుంచి కానీ ఏదైనా అలా రేర్ మీడియం ఎయిర్ లోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇలాంటి అవి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? యా. సో నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు డిప్లొమా చదివిన ఇదంతా యూజ్ ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఇఫ్ ద యాంగ్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. అంటే ఇప్పుడు 90 డిగ్రీస్ దగ్గర ఉంది కదా ఇలాగా, అంటే ఇప్పుడు సర్ఫేస్ కదా, ఈ సర్ఫేస్ ఇలా ఉంది, దీనికన్నా ఇంకా ఎక్కువగా ఉంటే ఆ యాంగిల్ ని టోటల్ రిఫ్రాక్షన్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తాను. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ అంటే థీటా ఐ ఇస్ గ్రేటర్ దాన్, సారీ ఇక్కడ రాస్తాను, ఇఫ్ థీటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ థీటా సి
ఇలాంటి కండిషన్లు అక్కరయ్యేదే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. When the light ray passes from the denser medium to the rarer medium, then the light rays total refraction reflected back to the denser medium. This is called as total internal refraction. ఇది ఒక డెన్సర్ మీడియం తీసుకున్నారు, ఇంకోటి రేరర్ మీడియం. వెన్ ద లైట్, ఇక్కడ ఏంటంటే డెన్సర్ మీడియం లో లైట్ వేస్తున్నారు. ఈ డెన్సర్ మీడియం నుంచి వేసిన యాంగిల్ మళ్ళీ డెన్సర్ మీడియం లోకి వస్తే కనుక దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటారు. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆప్టికల్ కేబుల్స్ ఉంటాయి కానీ టీవీ కేబుల్స్, ఆప్టికల్ కేబుల్స్ ఏమి వింటూ ఉంటారు కదా, అలాంటి దాంట్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ వల్ల అవి జరుగుతుంది అనమాట. అంటే డెన్స్ ఎక్కడైతే అప్పుడు డెన్సర్ మీడియం లో స్టార్ట్ అయినాక మళ్ళీ డెన్సర్ మీడియం లోకి వస్తే కనుక సేమ్ అదే మీడియం లోకి మళ్ళీ లైట్ అనేది ట్రావెల్ చేయగలిగితే కనుక దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. నోట్, ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ మే నాట్ బి ఈక్వల్. ఎప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఒక్కొక్కసారి ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు, మేబీ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ లో. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఎగ్జాంపుల్స్, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ ఇన్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. ఇదేంటప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి ఏంటంటే మనం దూరంగా ఒక తేమ లాంటిది కనిపిస్తుంది కదా, ఆ తేమ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ వల్ల కనిపిస్తుంది. ద బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ అండ్ డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఇదేంటి మనకి ఏంటి డైమండ్స్ అనేవి మెరుస్తుంటాయి కదా, అలా మెరవడానికి కూడా కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఇందాక చెప్పాను కదా ఆప్టికల్ ఫైబర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని. In the cylindrical waves guide with transports light energy. It works as the basic principle of total internal refraction. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటే ఆప్టికల్ ఫైబర్స్ అని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఇది వర్క్ అవుతాయి అని అడుగు చెప్తున్నారు. అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, డెకరేటివ్ ఫ్లవర్ కేసెస్, ఇంటర్నల్ కేబుల్స్ లో అవి యూజ్ చేస్తారు, డెకరేటివ్ ఫ్లవర్ వ్యాజెస్ లో యూజ్ చేస్తారు, ఎండోస్కోపిక్ సర్జరీస్ మెడికల్ ఫీల్డ్స్ లో అవి యూజ్ చేస్తారు అనమాట. సో ఇంకా అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రేపు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ డే క్లాస్ వర్క్ కాబట్టి ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. సో మీకు దీంట్లో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి నాకు చెప్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి బేసిక్ గా ఒకసారి చెప్పేసుకుందామా ఏమేంటని నేర్చుకున్నామని. సో యా, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ద బ్లెండింగ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం లైట్ బెండ్ అవుతుంది, ట్రావెల్ అవుతున్నప్పుడు బెండ్ అయ్యే లైట్ ని రిఫ్రాక్షన్ అంటాము. దాన్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. రిఫ్రాక్షన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజెస్ ఇట్ ఇంటర్ఫేస్. ఎక్కడ చేంజ్ అవుతుంది ఇంటర్ఫేస్ లో, ఎప్పుడు ఎక్కడ స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజ్ అవుతుందంటే అటు ఇంటర్ఫేస్ పాయింట్ దగ్గర, అంటే ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఆఫ్ ద లైట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలాగే డైరెక్షన్ కూడా ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి ట్రావెల్ అయినప్పుడు డైరెక్షన్ కూడా మారుతుంది. ఇది ఏంటంటే దీన్ని మనం ఎయిర్ ని, ఇక్కడ దీంట్లో టూ మీడియంస్ ఉంటాయి, ఎయిర్ మీడియం దాన్ని రేర్ మీడియం అంటారు, ఇంకోటి దాన్ని డెన్సర్ మీడియం అంటారు. సో ఇక్కడ ఉన్నది మీడియం మేము ఏమంటున్నాం అంటే రేర్ మీడియం అండ్ డెన్స్ మీడియం. వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద ఎయిర్ మీన్స్ రేర్, వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద రేర్ మీడియం టు ద డెన్సర్ మీడియం, దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కమ్స్ నియర్ టు ద నార్మల్. ఎప్పుడైతే లైట్ ఎయిర్ నుంచి గ్లాస్ లోకి అలా వస్తుందో, అంటే డెన్సర్ మీడియం లోకి వస్తుందో, అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది నార్మల్ గా దగ్గరగా ఉంటుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని స్మాల్ ఐతోని, అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని స్మాల్ ఎంతోని, స్మాల్ ఆర్ తో, సారీ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు, నార్మల్ ఏమో క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని థీటా ఐ అంటాము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని థీటా ఆర్ అంటాము. థీటా ఇస్ అన్ యాంగిల్. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్స్ షోస్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు ద లైటర్ మీడియం. అదే ఇప్పుడు ఇందాక పైన ఏం చేసాము, ఎయిర్ నుంచి డెన్సర్ వాటర్ లోకి కానీ గ్లాస్ కానీ రావడం లైట్ అనేది, లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద లైటర్ టు డెన్సర్ మీడియం. ఇంకోటి ఇప్పుడు డెన్సర్ మీడియం టు రేర్ మీడియం ఆర్ లైటర్ మీడియం. సో వెన్ దట్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద వాటర్ గ్లాస్ అనేది సబ్స్టెన్స్ నుంచి ఎయిర్ లోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, and the light traveling from the denser medium to the rarer medium, then then the reflective angle, and దీని ఇప్పుడు రిఫ్లెక్షన్ అవుతుంది, లైట్ రిఫ్లెక్షన్ ఉంది కదా, then the reflective light or reflected light will be
గో అవే ఫ్రమ్ ది నార్మల్, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. చూసారా ఇక్కడ ఉండాలి లైన్ రావాలి కానీ ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. సో అండ్ అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేర్ మీడియంకి వచ్చినప్పుడు ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వేరే దీంట్లో చూసుకున్నట్టయితే కనుక వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేర్ మీడియం టు డెన్సర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ మోర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దీంట్లో అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్నా. దీంట్లో ఏమవుతుందంటే అండ్ దీంట్లో ఇది యాంగిల్ ఆఫ్ వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు లేటర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ మోర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే దీంట్లో ఏమవుతుందంటే సెకండ్ దాంట్లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ దాంట్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు 4 పాయింట్స్, ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తాను చూడండి. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, ఐస్ 1.31. సో ఐస్ వాటర్ కన్నా ఎక్కువ, సారీ ఐస్ అనేది వాటర్ కన్నా చాలా తక్కువ డెన్సర్ లో ఉంటుంది, వాటర్ అనేది ఎక్కువ డెన్సర్ లో ఉంటుంది. 1.33 ఐస్, సారీ 1.33 వాటర్, ఐస్ 1.31. ఈ దగ్గర రెండు దగ్గరకు ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ డైమండ్ యొక్క రిఫ్లెక్టివ్ ఇండెక్స్ 2.42. వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్, ఇందాక చెప్పేసాను ఆల్రెడీ, వెన్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేర్ మీడియం టు డెన్సర్ మీడియం, లైట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఇన్ ద డెన్సర్ మీడియం లో మనకి లైట్ అనేది కొంచెం నార్మల్ దగ్గరికి వస్తుంది. దీని అర్థం ఏంటంటే దట్ మీన్స్ వేవ్ లెంత్ డిక్రీజెస్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ డిక్రీజెస్. ఇక్కడ ఏంటంటే వేవ్ లెంత్ తగ్గగలదు కాబట్టి స్పీడ్ ఆఫ్ ద లైట్ తగ్గుతుంది అని చెప్తున్నాను. సో వేవ్ లెంత్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్. అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ లెస్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. When the light transfer from the denser medium to the rarer medium, the light bends away from the, అంటే నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది టు rarer medium. That means wavelength increases as the speed of the increases. ఇక్కడ ఇందాక చెప్పిన యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కన్నా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఒక గ్లాస్ గా నేను తీసుకుని దాంట్లో పెన్సిల్ వేస్తే దాంట్లో వాటర్ వేసినప్పుడు ఏంటంటే పెన్సిల్ అక్కడ బెండ్ అయినట్టు కనిపిస్తుంది, అది కూడా అది రిఫ్రాక్షన్ మయమే. అండ్ ఎప్పుడైతే ఒక కాయిన్ విజిల్ లో పెట్టామో, ఒక కాయిల్ విజిల్ లో పెట్టామో దాని పైన చూసినప్పుడు ఏంటంటే పైన రేజ్ అయినట్టుంది, ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఈ ఫోర్ కూడా. అండ్ ఎప్పుడైతే కనుక మనం కట్ట నార్మల్ నుంచి నార్మల్ అంటే ఒక ఏదైనా సబ్స్టెన్సెస్ అంటే ఎయిర్ గ్లాస్ దగ్గర నుంచి మనం వేసుకుంటే కనుక చూసుకుంటే, ఎప్పుడైతే నార్మల్ నుంచి అయితే మనం లైట్ అయితే పాస్ చేస్తామో అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది నార్మల్ కూడా వెళ్తుందో అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఉండదు. దేర్ ఇస్ నో రిఫ్రాక్షన్ వెన్ ద లైట్ ఈస్ ప్రొజెక్ట్ ఫ్రమ్ ది నార్మల్. అండ్ అప్పుడు నార్మల్ దగ్గర ఉన్నప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ప్రాపర్టీ. ఇది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఒక డైమెన్షన్లెస్ అండ్ దానికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. ఓకేనా. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎంత రిప్రజెంట్ చేస్తారు? సో దీన్ని స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ బై, అండ్ వాక్యూమ్ అనొచ్చు లేకపోతే ఎయిర్ అనొచ్చు, స్పీడ్ ఆఫ్ ద లైట్ బై స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం. సో సి అనేది ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ 3, వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸. The if refractive index is high, then the speed of the light in medium is low. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి స్పీడ్ ఆఫ్ ద లైట్ రిలేషన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే కనుక స్పీడ్ ఆఫ్ ద లైట్ తక్కువ ఉంటుంది. అండ్ ఆర్ఐ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ది లైట్, అండ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ఇస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందనుకోండి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకవైపు, స్పీడ్ ఆఫ్ ద లైట్, వేవ్ లెంత్, స్పీడ్ ఆఫ్ ద లైట్ ని వేవ్ లెంత్ ఫ్రెండ్స్ అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, కలిసి ఇద్దరు దిగుతారు ఇలా ఇద్దరు ఎదుగుతారు. వీడు వచ్చాడు అనుకో, ఐ మీన్స్ వీడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చాడు అనుకో వీళ్ళు తగ్గిపోతారు, అదే వీళ్ళు వెళ్ళారు అనుకో వాడు తగ్గిపోతాడు. సో అలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద వేవ్ లెంత్ మీద, సారీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎన్ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు. అది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ మీడియం 1 బై స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం 2. ఒక స్పీడ్ ఇప్పుడు ఒక దాంట్లో స్పీడ్ ట్రావెలింగ్ ఒక మీడియం లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇంకొక మీడియం లో ఉన్నప్పుడు ఎలా ఉంది. సో ఫస్ట్ మీడియం కి సెకండ్ మీడియం ని మనం డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని ఎన్ఆర్, దీన్ని రిప్రజెంట్ చేసేది ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు N2/N1. Relative refractive index in medium 2 by refractive index in medium 1. N2 అంటే refractive index in medium 2, N1 అంటే refractive index in medium 1. Loss of refraction. When the incident ray and refracted ray and the normal to be interface,
in two transparent window all in the same plane is at the point of incident. Light follows Snell's law. Light ఎప్పుడు కూడా Snell's law of reflection ఫాలో అవుతుంది. నెక్స్ట్ Snell's law ఏం చెప్తుందంటే when the incident line of incident is reflected back in the same window. అంటే అప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నాం, ఒక మిర్రర్ తీసుకున్నాం, ఒక మిర్రర్ లో లైట్ వేసాం కాదు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మనం ఏది నుంచి ఇప్పుడు గాలి ఉంది, గాలి ప్రదేశంలో నుంచి మిర్రర్ లోకి లైట్ వేసాం కదా, ఏమవుతుంది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని దాన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే దాన్ని స్నెల్స్ లా అంటారు. స్నెల్స్ లా రిప్రజెంట్ చేయాలంటే సైన్ ఐ. ఇక్కడ ఐ అనేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1, వేర్ N2 అనేది ఏంటంటే ఇందాక చూస్తాం కదా, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 బై రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ N1. స్నెల్స్ లాని ఇంకా దీన్ని ఇలా కూడా రాయొచ్చు, N1 సైన్ థీటా హై. ఇక్కడ థీటా ఐ అన్నా లేకపోతే థీటా ఐ అన్నా ఒకటి. థీటా ఐ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ థీటా ఆర్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫార్మ్స్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది, మీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? అండ్ క్రిటికల్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్సో క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని మనం ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ అంటాం. ఎప్పుడంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు. ఇక్కడ చూపిస్తున్న యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఎప్పుడైతే 90 డిగ్రీస్ అవుతుందో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని మనం యాంగిల్ ఆఫ్ సారీ సారీ సార్ వెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్ అవుతుందో అప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ అంటే థీటా హై కానీ లేకపోతే ఐని ఏం పిలుస్తాం అంటే క్రిటికల్ యాంగిల్ అని పిలుస్తాం. ఫ్రమ్ స్నెల్స్ లా సైన్ సి బై సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. అండ్ సైన్ 90 అంటే మన అందరికి తెలుసు కాబట్టి 1 సైన్ సి ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. అంటే క్రిటికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సారీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 బై రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1. ఇది ఎప్పుడు ఓన్లీ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఎప్పుడైతే డెన్స్ మీడియం నుంచి రేర్ మీడియం అయితే లైట్ రాలేదు అప్పుడు మాత్రమే అక్కర్ అవుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఈ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది మనకి ఏంటంటే మళ్ళీ సేమ్ మీడియం లోకి వెళ్తే అప్పుడు దానివల్ల మనకి ఇది టోటల్ ఫ్రాక్షన్ ఇండక్షన్ విత్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. అంటే ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది అంటే సేమ్ ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉంది, ఇది క్రిటికల్ యాంగిల్ చూడండి, ఇది క్రిటికల్ యాంగిల్ సేమ్ అదే లైన్ మీద ఉంది కాబట్టి మనకి ఇది క్రిటికల్ యాంగిల్. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది మళ్ళీ సేమ్ అదే మీడియం లోకి వస్తే కనుక అప్పుడు దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటారు. ఇది యాంగిల్ ఇక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడి నుంచి చేశారు, ఇదేంటి క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ ఎక్కువ ఉంది, ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్. సో దీన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్. సో ఎక్కడ ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూడండి. ఆప్టికల్ ఫైబర్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్స్ యొక్క అప్లికేషన్స్. సో ఈ ఒకసారి మీకు చదివితే కనుక మీకు అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఒకసారి చెప్తాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిట్స్ అయి నెక్స్ట్ క్లాస్ లో. సో మీకు ఎలా అనిపించింది ఈ క్లాస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైనా పాలసీ అప్లై చేసుకోకపోతే లాస్ట్ డేట్ ఫిఫ్త్ వరకే ఉంది. లాస్ట్ డేట్ 05/04 ఈ ఈ టైంలో అప్లై చేసుకోవాలి. అంటే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాకే చూసాను నేను, ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరికైనా ఆల్ టికెట్స్ కావాలంటే కూడా నేను డౌన్లోడ్ చేసి పంపిస్తాను. ఎవరికైనా ఆల్ టికెట్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఆల్ టికెట్స్ డౌన్లోడెడ్ డౌన్లోడ్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మా గ్రూప్ లో కానీ ఈ కోచింగ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మేము ఇస్తున్న నంబర్ కి మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. 9618039057. మీరు మాకు కాంటాక్ట్ అయితే కనుక మాకు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో మేము జాయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ టికెట్స్ కానీ అప్లికేషన్స్ లో కానీ అన్ని విషయాల్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిప్స్ మై